హలో అండి. ఈ ఆకుకూర పప్పు మన ఇళ్ళల్లో వారానికి ఒక్కసారైనా తినాలి. అందులో ఆడవాళ్ళకి చాలా మంచిది. బాలింతలకైతే ఎక్కువగా ఆహారంలో ఇస్తూ ఉంటారు. ఇందులో ఐరన్, వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లడ్‌ని ప్యూరిఫై కూడా చేస్తుంది. కళ్ళకి, చర్మానికి కూడా చాలా మంచిది. అదేనండి మన పొన్నగంటి ఆకుకూర అనమాట. ఈరోజు పొన్నగంటి ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఇందులో ఉండే వైటమిన్స్, మినరల్స్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఒకసారి చూడండి. అందులో ఏమన్నా చెడాకుందేమో తీసేసుకొని ఇలా కడుక్కోవాలన్నమాట మంచిగా. ఈ పప్పు చూసారా? ఇది కొన్న పప్పు కాదు. రైతుల దగ్గర నుంచి తీసుకొని పాత పద్ధతిలో వాటిని ఇంట్లోనే తిరగలి ద్వారా ఇలా పప్పులా తయారు చేసుకుంటాం అనమాట. సో ఆ పప్పు అండి. అందుకనే పొట్టు కూడా కొంచెం కొంచెం లైట్‌గా ఉంది. సో తర్వాత బాగా కడుక్కున్న తర్వాత ఒక 4, 5 సార్లు అయితే కడగాలండి వాటర్‌లో. తర్వాత ఆ ఆకునంతా తీసి పప్పులో వేయాలన్నమాట. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అంత పప్పు అయితే తీసుకున్నాను. తర్వాత కాస్తంత కొత్తిమీర, తర్వాత ఒక టమాటా వేసుకున్నాను. కొత్తిమీర కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో ఉడికిపోతుంది కాబట్టి. ఇలా వెల్లుల్లిని కొంచెం దంచి వేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మసాలా కారం అనమాట. ఇది మనకి పసుపు కొమ్ములు, ఆముదము, ఉప్పు, మిరపకాయలు, కరివేపాకు, ధనియాలు ఇలా అన్నీ కలిపి చేస్తారు. నేను అది సపరేట్గా మీకు చేసి చూపిస్తాను. తర్వాత కాస్తంత పసుపు, రాళ్ళు ఉప్పు అంటారు కదా, అది కూడా వేసుకోవాలన్నమాట సరిపడినంత. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నానండి. ఇది మనం ఒక్క గ్లాస్ కప్పుకి ఒక 3 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక్కటి మిరపకాయ వేస్తున్నాను. కారం వేసుకున్నాం కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించాలి. సో 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ చేస్తే చూడండి బాగా ఉడికిపోయింది. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి అనుకోవద్దు, మనకి తర్వాత పప్పు గట్టిగా అయిపోతుంది కాబట్టి నీళ్ళు మనం ఎక్కువగానే పోసుకోవాలి. ఎక్కువగా ఉన్న నీళ్ళనంతా కూడా పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదా, సో దానితో మనం ఎనుపుకోవాలన్నమాట. కొంచెం మెదిగే వరకు ఎనుపుకోవచ్చు, మరి ఎక్కువగా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. సో ఆకు లేకుండా టమాటాలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే కాస్త ఏదైనా ఉప్పు తగ్గినా కారం తగ్గినా సరే ఇక్కడ ఒకసారి చూసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనమైతే మెదుపుకున్నామండి. తర్వాత ఈ నీళ్ళైతే ఏది పక్కన పెట్టామో ఆ వాటర్ అంతా కూడా మనం ఇందులో పోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా బాగా అయితే మెదిగిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. కానీ దానికంటే ముందు కాస్తంత చింతపండునైతే మనం దీనిలో పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉండడం వల్ల ఏంటంటే చింతపండు ఈజీగా మెదిగిపోతుంది. మనకి చింతపండు అనేది మెత్తగా ఉందన్నమాట, అందుకని మనమైతే గుజ్జులాగా ఏం వేయలేదు. తర్వాత తాలింపుకి ఒక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. ఇప్పుడు కాస్తంత తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయ, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 నుండి 5 వరకు కొంచెం ఇవి నూనెలో వేగిన తర్వాత మనం ఒక రెబ్బ నుండి 2 రెబ్బల వరకు కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. చిటపట్లాడితే కొంచెం దూరంగా ఉండాలి. తర్వాత ఒక్క చిన్న ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే పప్పు ఉడికేటప్పుడు వేయలేదు, ఇలా వేసుకున్నాను. మేము ఇలానే వేసుకుంటాం అనమాట. సో కొంచెం వేగిన తర్వాత ఆ తాలింపు తీసుకొచ్చి పప్పులో వేయాలన్నమాట. ఇప్పుడు పప్పు ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించాలి. అప్పుడు పప్పు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో ఇది ఒక ఉడుకైతే రానిద్దాము. ఇప్పుడు కాస్తంత కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర ఎప్పుడైనా సరే మనకి ఆకు కంటే కూడా ఆ కాడలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం తునిగేటట్టు ఉంటాయి కదా, సో అవి వేసుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా పప్పు అయితే ఇప్పుడు ఉడుకుతుందన్నమాట. సో ఈ ఒక్క ఉడికిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు మనకి అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. అందులోనూ మనం ఇందులో గార్లిక్ కూడా దంచి వేసాం కదా, కొత్తిమీర ఇవన్నీ కూడా. సో ఆ ఫ్లేవర్ అయితే పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.